హలో ఎవ్రీవన్. సో గైస్, ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మనం ప్రొవైడ్ చేసిన ఈసెట్ 2026 ఏదైతే కోర్స్ ఉందో, ఈ కోర్స్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో రేపటి రోజు మనకి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో ఈ రోజు నేను కూర్చొని మీకోసం ఈసెట్ 2027 ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలియట్లేదు కానీ. బట్ స్టిల్ మేము ఏవైతే లాస్ట్ ఇయర్ ఎఫర్ట్స్ పెట్టామో వాళ్ళ కోసం లేట్ నైట్ స్టడీ మెటీరియల్స్ రెడీ చేయడం కానీ, కోర్స్ వీడియో స్టడీ చేయడం కానీ, షార్ట్ కట్ ట్రిక్స్ రెడీ చేయడం కానీ ఇవన్నీ చేశాం కదా. సో ఇప్పుడు ఎవరైతే 2027కి రాయాలనుకుంటున్నారో, ఆఫ్ ది బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదే కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట, విత్ డబుల్ ఎఫర్ట్స్ అనమాట. ఓకేనా? సో డబుల్ ఎంతూజియాజంతో ఈ పర్టికులర్ కోర్స్ అని ప్రొవైడ్ చేయబోతున్నాం కాబట్టి మీరు కనుక ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం బిఎస్జిపి అకాడమీ ఏదైతే ఉందో దీని ద్వారా జాయిన్ అయ్యి విత్ అఫోర్డబుల్ ప్రైస్, ఓకేనా, బెస్ట్ క్వాలిటీ అండ్ అలాగే బెస్ట్ టీమ్ ఏదైతే ఉందో, నేను అవ్వచ్చు, నితిన్ అవ్వచ్చు, అండ్ అలాగే బిఎస్జీని అవ్వచ్చు. సో మేము మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు షార్ట్ కట్ ట్రిక్స్ అవ్వచ్చు, స్టడీ మెటీరియల్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవ్వచ్చు, అండ్ అలాగే కోర్స్ వీడియోస్లో భాగంగా ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవ్వచ్చు, అండ్ అలాగే కోర్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ యాక్సెప్ట్స్లో ప్రతిదీ కూడా తీసుకుని వస్తాం అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మర్చిపోవద్దు, లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ అనమాట. ఓకేనా? సో ఇందులో భాగంగా గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, అండ్ అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ అలాగే యూనిట్ వైజ్ టెస్ట్ ఉంటాయి, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి కాబట్టి సో మీరు కనుక ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ ఫర్ 549 రూపీస్ అయితే పెట్టి తీసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఇంకొక థింగ్ ఏదైనా ఉంది అంటే మాత్రం గైడెన్స్. ఓకేనా? స్టూడెంట్స్తో లైక్ వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తూ, సో ఇందులో భాగంగానే ఎంపీసీకి ఒక గ్రూప్ ఉంటుంది, అండ్ అలాగే కోర్కి ఒక గ్రూప్ ఉంటుంది. సో మీరు వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా రిక్వెస్ట్ పెట్టవచ్చు అనమాట. అండ్ దాని ద్వారా మీరు డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అక్కడ మీకు ప్రిపరేషన్లో మేము చెప్తాం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ ఫిజిక్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ అలాగే కెమిస్ట్రీ ఎలా కంప్లీట్ చేయాలి, కోర్లో ఏ పర్టికులర్ చాప్టర్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయాలని డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. అండ్ మీరు అనుకోవచ్చు 514 రూపీస్ అనేది మంత్లీ ఉంటుందా అని చెప్పి. నాట్ ఎట్ ఆల్. ఓకేనా? సో ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి పెట్టామంటే స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ లైక్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ అలాగే తక్కువ మనీ ఉండాలి. ఎందుకంటే డిప్లొమా నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ పూర్ బ్యాక్గ్రౌండ్, లేదనుకున్నట్లయితే మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు అనమాట. సో కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ప్రైస్లో కానీ, లేదనుకుంటే క్వాలిటీలో కానీ కైండ్ ఆఫ్ థింగ్ చూపించకూడదు అని చెప్పి మంచి అమౌంట్ ఆఫ్ క్వాలిటీ అనేది విత్ లో ప్రైస్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అండ్ మీరు ఒక్కసారి కడితే సరిపోతుంది. ఓకేనా? 514 రూపీస్ అనేది మీరు వన్ టైం అనమాట. మీరు ఇప్పుడు కట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కట్టమంటామేమో అనే కైండ్ ఆఫ్ థింగ్ మీ దాంట్లో ఉండొచ్చు. బట్ నాట్ ఎట్ ఆల్, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మీరు కట్టారనుకున్నట్లయితే మే ఎగ్జామ్ ఏదైతే మీకు జూన్ 1 ఏదైతే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ పర్టికులర్ ఏదైతే కోర్స్ ఉంటుందో అంతా కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మర్చిపోద్దు, బిఎస్జిపి అకాడమీ ద్వారా మీరు ఈ పర్టికులర్ కోర్స్ తీసుకుంటే మాత్రం మీరు ఒక బెస్ట్ ఫ్యూచర్ని ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఐ హోప్ మీరు తీసుకుంటారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో నేను ఈ పర్టికులర్ వీడియో కిందనే వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చుంటాను, చూసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. కమింగ్ వీడియోస్ అన్ని కూడా ఆ పర్టికులర్ వాట్సాప్ గ్రూప్లో మేము పెట్టడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.